చాలా సంతోషం. ఇవాళ పత్రి గారి కళ ప్రొద్దుటూరులో ధ్యాన కేంద్రం ఎస్టాబ్లిష్ కావాలని. ధ్యాన కేంద్రమే కాదు, పెద్ద పిరమిడ్ కూడా అక్కడ రావాలని ఆయన కళ సాకారం అవుతూ 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 ఉంది. విశేషమైన పనులు ఎప్పుడు కూడా ఆన్ ది స్పాట్ జరగవు. బంగారు అంతగద్ద అయితే కూడా దాని విలువ వేరే, ఇనుము ఇంతుంటే కూడా దాని విలువ వేరే. అదే మాదిరి చేసే పని పైన దాని విలువ ఎప్పుడు కూడా తెలుస్తుంది. ఇవాళ ఇక్కడ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ధ్యాన మహాక్షేత్రం రావాలంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చుంటున్నాం, ఏం ఇంకా పిరమిడ్ కాలేదా అనిపిస్తుంది చూసేవాళ్లకు. కానీ ఇక్కడ పని చేస్తుండే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో, ఎంత శ్రమ పడి ఉంటారో అది చూసే కళ్ళకు తెలియదు. అది ఆలోచించే మనసుకు తెలుస్తుంది. చూసే కళ్ళు వేరే, ఆలోచించే మనసు వేరే. కళ్ళు ఏం వాళ్ళు సరిగ్గా చేయలేదే అనేస్తుంది. కళ్ళు ఎప్పుడూ చపల చిత్తం. మనసు ఎంత కష్టపడ్డారో నీకేం తెలుసురా వెధవా అని లోపల చెప్తుంది, కానీ మనసు బయట పడదు. అది ఆధ్యాత్మికమంతా కూడా ఒక సింపుల్ టెక్నిక్ పైన ఆధారపడి ఉంటుంది. ఉపనిషత్తు సారం ఏం చెప్పిందంటే, మొత్తం ఉపనిషత్తులంతా అయిపోయినాక ఆదిశంకరాచార్యులు ఉపనిషత్ సారాన్ని రాస్తూ ఒక మనిషిని ఎట్లా మనం జడ్జి చేయొచ్చు అన్నప్పుడు ఒక్క మాట అన్నాడు. మాటలో సంస్కారం తెలుస్తుంది, కళ్ళలో నిజాయితీ తెలుస్తుంది అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. మాటలో సంస్కారం తెలుస్తుంది, కళ్ళలో నిజాయితీ తెలుస్తుంది. ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి. బయట వాళ్ళు ఏం చెప్పవలసిన పనిలే. సతీష్ బ్రహ్మాండంగా చేసినాడని నేను చెప్పవలసిన పనిలే. నా కళ్ళు ఆయన చూసినప్పుడు, ఆయన కళ్ళు నేను చూసినప్పుడు ఐ కెన్ అండర్స్టాండ్. ఎగరవలసిన పని లేదు, ఏది చెప్పవలసిన పనిలేమీ లేదు అక్కడ. ఎందుకురంటే ఆధ్యాత్మిక జీవితం వేరే, భౌతిక జీవితం వేరే. మన జీవితం ప్రజెంట్ భౌతిక జీవితం. ఆ భౌతిక జీవితంలో ఎందుకు మనం ఇంత కష్టపడతా ఉన్నాం? ధ్యానం చేయలేదా? మంచి కార్యక్రమాలు చేయలేదా? తెల్లవారితో 6 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చొని ధ్యానం చేయలేదా? కానీ మన కళ్ళు, మన బాధ, చికాకు ఎందుకు అట్లే ఉంది? 1893లో వివేకానందుడు అమెరికాకు పోయినాక ఆ ఉపన్యాసం విన్నాక 6 నెలలు అక్కడనే ఉంటూ ఒక ఉర్రు తొలగించాడు. అప్పుడు ఒక ఫారెన్ వచ్చి, సార్ మీరు చాలా బాగా చెప్తూ ఉన్నారు అన్ని విషయాలు, మాకు అర్థం అవుతూ ఉంది కూడా, కానీ ఇంత పెద్ద సబ్జెక్ట్ మాకు అర్థం కాదు. ఇండియన్స్ మనము చాలా రెఫరెన్స్ ఇస్తూ ఉంటాం, ఆ ఉపనిషత్ అని, ఇదని అదని ఇదని, ఇవన్నీ మాకు తెలీదు. యూ టెల్ ఇన్ 1 word అబౌట్ ద ఎంటైర్ లైఫ్ ఆఫ్ ఏ స్పిరిచువల్ అండ్ ఫిజికల్ పర్సన్ అన్నాడు. భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితాన్ని రంగళించి ఒక్క మాటలో మేమేం చేయాలా అని, ఒక్క మాటలో ఆధ్యాత్మికం చెప్పేదానికి అవుతుందా? అష్టావక్ర గీత చదవండి ఒకసారి, మీకు తెలుస్తుంది. గుర్రం ఎక్కినాక ఒక కాలు ఇట్లా పెట్టి ఇంకొక కాలు ఎత్తే లోపల బ్రహ్మజ్ఞానం వస్తుంది అన్నాడు. అది అష్టావక్ర గీత. ఒకసారి చదవండి. పత్రికారు ఎందుకు మనకి, నేను పత్రికారిని ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినానంటే, ఇన్ని సంవత్సరాలు నేను ఒరిజినల్గా కాలేజీ ప్రిన్సిపాల్, అంత దీంట్లో కూడా ఇచ్చినానంటే ఆయన స్వాధ్యాయం. నేను అప్పటికి లిమిటెడ్ బుక్ స్వాధ్యాయం, వేదశాస్త్రానికి సంబంధం తప్పితే. కానీ ఆయన ద్వారా నాకు ధ్యానానికైనా స్వాధ్యాయం పైన ఎక్కువ, నువ్వు ధ్యానం చేయొద్దు అని ఎత్తుకుంటాను. యూ గో ఫర్ రీడింగ్ బుక్స్, ఐ విల్ గెట్ బుక్స్ టు యూ. నేను ఇవాళ చదివిన పుస్తకాలన్నీ కూడా నేను ఒక్కడ కూడా కొనలే, అదన్నీ పత్రికలు నాకు ఇచ్చినవే. సో ఎందుకంటే ఆ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం అది. వివేకానందుని అడిగిన ఆ ఒక్క మాట ఏం తెలిసిన ఆ మాట? బిలీఫ్ అని, నమ్మకము అన్నాడు. అంతే. ఏంది నమ్మకం? వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ? వాట్ ఈజ్ ఫిజికల్ లైఫ్? ఏంట నమ్మకం? షాక్ అయిపోయినారు వాళ్ళు. దిస్ వర్డ్ బిలాంగ్స్ టు స్పిరిచువాలిటీ అన్నారు. వివేకానంద లెటర్స్ అని ఉండాలి, అది ఒకసారి చదవండి.
వారానికి కనీసం 1 గంట సేపు చదివేదాన్ని గుర్తుపెట్టుకోండి. వారానికి నేను రోజు చెప్పడం లే. చదువుకునే వాళ్ళకి రోజు చదవాలి ఒక వేరే బుక్. చదవని వాళ్ళకు వారానికి 1 గంట, నెలకు 4 గంటలు, సంవత్సరానికి 48 గంటలు. సంవత్సరానికి 48 గంటలు స్వాధ్యాయం చేస్తే యూ విల్ రీచ్ వండర్స్. ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ విల్ రీచ్ వండర్స్. వారానికి 1 గంట సేపు. నేను రోజుకు 10 గంటలు చదువుతా. ఇప్పటికి కూడా తెలుసా, నా బతికే ఆధ్యాత్మికం కాదు, స్వాధ్యాయం నాకు. సో ఆయన చెప్పిన మాట బిలీఫ్, నమ్మకం. వాట్ ఈజ్ ఇట్ అన్నాడు. యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ బిలీవ్ వాట్ యు వాంట్ టు బిలీవ్ అన్నాడు. అంటే నిన్ను నమ్ము, నువ్వు ఎవరిని నమ్మాలని అనుకుంటావో వాళ్ళని నమ్ము అన్నాడు. అంతే, ఇంకేమీ లేదు. దిస్ ఈజ్ ద ఓన్లీ స్పిరిచువాలిటీ. దెర్ ఇస్ నో అదర్ స్పిరిచువాలిటీ. దేవుడిని అంటావు, దేవుడు కాపాడుతా అంటాడు, నీ కష్టం వచ్చింది, దేవుడు ఉన్నాడా లేదా అంటావు. సో నమ్మకం లేదు అక్కడ. ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసింది ఒక్క మాటతో ఎగిరిపాయ. ఒకసారి గమనించుకోండి. ఇదందరూ మన జీవితంలో అనుభవించి ఉండేవాళ్ళే. అందరూ కష్టాలు ఫీల్ అయి ఉండేవాళ్ళే. ఆ కష్టాలు వచ్చినప్పుడు ఉన్నాడా దేవుడు, నేను ఇంత చేసినానే ఏమైంది, ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేసినానే నాకు ఏమొచ్చింది ధ్యానం వల్ల అంటే, నువ్వు ఆ రోజు చేసిన అన్ని సంవత్సరాల ధ్యానము బూడిదలో పోసిన పన్నీరే. రాసి పెట్టుకోండి వాళ్ళ. ఇది ఆధ్యాత్మికం. ఇది మాట అంటే సంస్కారం. ఇది మనం చేస్తూ ఉన్నామా? కృష్ణుడు భగవద్గీతలో ఐ హ్యావ్ నో రోల్ టు అప్లిఫ్ట్ యూ అన్నాడు. నిన్ను పైకి ఉద్ధరించే మార్గం నాకేమీ తెలియదు. ఉద్ధరేది ఆత్మనాత్మానం, నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకో. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ఆఫ్ లార్డ్ కృష్ణ. మనకు కృష్ణుని దేవునిగా నమ్ముతూ ఉన్నాం. నా దగ్గర ఉద్ధరించే మార్గం ఏమీ లేదు. సహాయం చేస్తాను, మాట చెప్తాను, చేయవలసింది నువ్వే, మాట్లాడవలసింది నువ్వే, ఆలోచించవలసింది నువ్వే. ఒక్కసారి మనల్ని ప్రశ్నించుకుంటాం. భజగోవిందం ఎసెన్స్ అది. మనసి విచింతయ వారం వారం, క్షణక్షణము నువ్వు గుర్తుపెట్టుకో. మనం ఉంటున్నామా? పత్రికని నమ్మినాం 100%. ఐ బిలీవ్ 100%. నేను 32 సంవత్సరాల ఆధ్యాత్మికంలో పత్రికార మూమెంట్లో సంసారమే చేయడం లేదు ఎవరు 32 సంవత్సరాలు. అట్లాంటిది ఒక ఆధ్యాత్మికతో వేరే కాని వ్యక్తితో సంబంధం లేని వ్యవహారాలలో ఉంటూ ఉన్నామంటే నమ్మితే 100% నమ్మతా. మాట ఇస్తాను, మాట ఇస్తే ఐ విల్ బైండ్ ఇట్. మనల్ని మనం చూసుకోవాలి. సమాజం కోసం కాదు నువ్వు బతుకుతా ఉండేది, నీ కోసం నువ్వు బతుకుతా ఉండవు. ధ్యానం బయట వాళ్ళ కోసం కాదు, ధ్యానము నీ కోసరం. పత్రికారు ఇంతకుముందు ఒక మాట అన్నాడు, బ్యూటిఫుల్ వర్డ్. దేనికోసరము కాదు, ప్రతిదానికి జవాబు ధ్యానమే అని. అది మనం చేస్తూ ఉన్నామా? నేను 32 సంవత్సరాలు ధ్యానం చేసినాను, నాకేంది, నాకు అహం వస్తుంది, వచ్చి తీరుతుంది కూడా. స్వాధిష్టాన చక్రం అనేది ఎప్పుడు కూడా బుసలు కొడుతూనే ఉంటుంది. అది బుస కొట్టిందిరా అంటే జాగ్రత్త అని అర్థం. అహం వచ్చిందిరా అంటే జాగ్రత్త అని. నేను చేస్తున్నాను అంటే నువ్వు కాదు చేసింది, ఒకనొక దైవశక్తి నీ దగ్గర చేపించుకునింది అన్నప్పుడు నీ అహం తగ్గుతుంది. నేను లేకుంటే చేయలేదు అన్నామో అహం వస్తుంది, నువ్వు చేస్తావు, 100% చేస్తావు. ఇది లాస్ట్ స్టేజెస్లో 99వ మెట్లో ఉండేటప్పుడు యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ విత్ 1000 టైమ్స్. ఏమాత్రం అజాగ్రత్త ఒక్కసారి అట్లా అన్నామో 99 నుంచి 1కి రావాల్సి ఉంది. జారుడు మెట్లు జీవితాలు ఇవి. ఒకసారి గమనించుకోండి. బయట వాళ్ళని కాదు, నిన్ను నువ్వు చూసుకో అంతే. నిన్ను నువ్వు నమ్ముతూ ఉన్నావా? ఫస్ట్లో నేను నన్ను 1000% నమ్మతా. నేను చేసే ప్రతి పని, నా నోట్ల నుంచి వచ్చిన ప్రతి పని 1000% జరుగుతుంది. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. అది మనకు ఉండాలి. పత్రికారు చనిపోయినాక ఆల్మోస్ట్ కట్ చేసేస్తాం అనుకున్నాం, ఇంకా ఎండింగ్ టు స్పిరిచువల్ లైఫ్ అని, నేను ఏకాంతంగా ఉండిపోవాలని. కానీ పత్రికారు చనిపోయే ముందు జాగ్రత్త, కొన్ని రోజులు యాక్సిస్ షిఫ్ట్ వరకు యూ లుక్ ఆఫ్టర్ అన్నాడు.
అందుకని 22లో చనిపోతే మా తిరుపతిని బేస్ చేసుకొని కార్యక్రమాలకు నాంది పలుకుతూ ఉన్నాం. మనం చేయవలసింది ఒకటి, నువ్వు డెవలప్ కావాలంటే ఎవరైనా సరే యు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఆధ్యాత్మికంగాని ఒక్కసారి చూస్తే నమ్మకంతో నిజంగానే పనులు జరుగుతాయా అనుకుంటే, రామాయణంలో ఒక శ్లోకం ఉంది, మూల శ్లోకం అంటారు. మొత్తం రామాయణం అంతా కలిసి 24,000 శ్లోకాలు. యోగ వాసిష్టం దాంట్లో ఒకనొక భాగంగా ఉండే యోగ వాసిష్టం 32,000 శ్లోకాలు. రామాయణము దాంట్లో ఒక్క మూల శ్లోకము ఇంతకుముందు చెప్పిననే వివేకానందుడు చెప్పింది, నమ్మకముని. రామాయణం అంతా కూడా ఆదర్శ పురుషుడే. ఎక్కడ నేను భగవంతుడు అని చెప్పాల. కృష్ణుడి జన్మ నుంచినే నేను భగవత్ శక్తిని చూపించాడు. యోగ శక్తిలో నేనుండాను, యోగీశ్వరుడు చూసుకోండ్రా. పుట్టినప్పటి నుంచేనే చచ్చేంత వరకు ఆయన. రాముడు పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఆదర్శం, ఐడియల్. అదే. కానీ ఎంటైర్ రామాయణంలో భగవంతుడు అని చెప్పింది ఒకటే ఒక శ్లోకం, అది మూల శ్లోకము అంటారు. రామాయణంలో ఇంద్రజిత్తు వీరవిహారం చేస్తూ ఉన్నాడు. వాడిని బీట్ చేసేవాళ్ళు ఎవరులే. ఎందుకంటే వానికి హెవీ ఎనర్జీస్ ఉన్నాయి. వాడు ఎవరిని కొడితే కూడా వానికి 3 ఎనర్జీ శక్తి ఉండాలి. రామలక్ష్మణ్ లాంటోళ్ళు మూర్ఛపోవలసి వచ్చిన పరిస్థితి. ఆంజనేయుడు పోయి సంజీవిని పర్వతాన్ని తీసుకొని వచ్చి వాళ్ళని బతికించాల. తెల్లవారితో మళ్ళా యుద్ధం. వాడిని ఎట్లా చంపేది? ఇంకా బ్రహ్మాస్త్రాలు వాని దగ్గర పనిచేవు. ఎందుకంటే వానికి బ్రహ్మాస్త్రాలకు మించిన అస్త్రాలు వాని చేతిలో ఉన్నాయి. రాముడు ఉన్నాడు, పక్కన లక్ష్మణుడు ఉన్నాడు. లక్ష్మణుడు ఇంక సంధించాల. బ్రహ్మాస్త్రమే కాలేదు, మామూలు అస్త్రం ఎత్తుకున్నాడంట. నమ్మకము అనే దానికి నిదర్శనం ఇది. ఇప్పుడు నాకు ఈ పని జరగాల అంటే సతీష్ మంచివాడు అయితే నా పని జరుగుతుంది అనుకొని చెప్పినాను అనుకోండి. నాకు జరగలేదు అనుకోండి, అంటే అర్థమేంటి? సతీష్ మంచోడు కాదు, రఘురామ్ మంచోడే, సతీష్ మంచోడు కాబట్టి నా పని జరగలే. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అవుతుందా? వేరే వాడు మంచోడైతే ఈ పని జరుగుతుంది అని అంటే ఒకసారి అనుకోండి. నా మొగుడు నిజంగానే శుద్ధ పతివ్రత, నా మొగుడు భార్యతో చెప్తే ఇంకెక్కడ లేడు అన్నకు అంటే అవుతుందా? అది మూల శ్లోకం. యుద్ధం ఎత్తుకున్నాడు, మామూలు శ్లోకం ఎత్తుకున్నాడు, ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినాడు. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథీయది పౌరుషేచ అప్రదంద్విహ శరయేణం జహి రావణం అన్నాడు. ఏమన్నా అర్థమైందా మనకు? అంటే నా రాముడు, నా అన్న రాముడు ధర్మాత్ముడు అయితే, ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి, మూల శ్లోకం. రామాయణం అంతా కూడా ఈ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకుంటే కూడా రామాయణంలో చెప్పింది 7 జన్మల్లో మనం చేసిన మానసిక పాపాలు పోతాయి అని. అది మూల శ్లోకం ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా మూలం అనేది ఒకటి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. బ్రహ్మోత్సవాల్లో తిరిగి ఆయన ఎనర్జీ పాయింట్ అంతే అది మలయప్ప స్వామి. కానీ మూల విరాట్ ఎవరు? పెద్ద ఆయన లోపల కూర్చొని ఉన్నాడు, నిలబడుకోని ఉన్నాడు, సాక్షిపోతాం. అది మూల విరాట్. దానికి శక్తి ఉంటే దీనికి వస్తుంది. సో మూల శ్లోకానికి శక్తి ఉంటే తప్పితే రామాయణానికి శక్తి రాదు. ప్రతి దీనికి ఒక శక్తి పాయింట్ ఉంటుంది. భగవద్గీతకు ఏది శక్తి పాయింట్? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం మహామేహం. నమ్మకం. నువ్వు చేసే పని నమ్మకంగా చేయి, నిన్ను నేను కాపాడుకుంటా. అది భగవద్గీత మూల శ్లోకం, ఎసెన్స్ అది. అది తెలుసుకుంటే నువ్వు బాగా చేస్తే నీకు నేను రంగంలోకి దింపుతా, నీ యోగక్షేమాలు నేను చూసుకుంటా. రామాయణంలో కూడా అదే శ్లోకం. నా అన్న ధర్మాత్ముడు అయితే, సత్యసంధస్సుడు అయితే, చూస్తావా? ధర్మాత్మ సత్యసంధశ్చ రామో
దశరథి ఇది దాశరథి అని చెప్పలా. దశరథి అంటే అర్థం ఏమిటంటే, దశ అంటే అర్థం ఏమిటంటే పక్షిని, పక్షిరాజుని ఎక్కి విహరించేవాడు. పక్షిరాజుని ఎక్కి విహరించేవాడు ఎవరు? గరుత్మంతుడిని, మహావిష్ణువేని. ఆ ఒక్క పాయింట్లో సాక్షాత్ నా రాముడు మహావిష్ణు స్వరూపముని వాల్మీకి ప్రజెంట్ చేసుకున్నాడు. ఎందుకంటే మరీ ఆదర్శ పురుషుడుగా చెప్తే భగవత్ శక్తి రాదు అని. దశరథ ఇది పౌరుషేచ, ఎవరి దగ్గర లొంగకుండా పౌరుషంగా ఉంటే, వీడు ఎవరి దగ్గర ఓడిపోకపోతే, అటువంటి వాడు నా రాముడు అయితే నేను వదిలే ఈ బాణము జహి రావణాసురుని కొడుకుని చంపుగాక. ఆ శ్లోకాన్ని చెప్పి వదిలినాడు రాముడు. సాక్షాత్ ధర్మాత్ముడు, సాక్షాత్ మహావిష్ణు స్వరూపం, పౌరుషం, మాట. ఇంద్రజిత్ అప్పుడు చచ్చిపోయింది, అంతవరకు చావలావాడు. అది నమ్మకం, అది నీ జీవితం. నువ్వు ఏ పనైనా చేసుకోండి, నీ జీవితంలో నీకు ఆనందం కావాలా, నీకు ప్రశాంతత కావాలా. నీకు ఆనందంగా ప్రశాంతతగా ఏమీ లేకుండా ఎప్పుడు ఏడుపుగాలు పెట్టుకొని చేయవలసిన పనిలే. నువ్వు ఉద్ధరించుకో. పత్రికారు ఆయన ఉద్ధరించుకున్నాడు. ఆయన 100% ధ్యానం చేసినాడు. నేను సీనియర్ అని చెప్పి గమనే ఉండలే. ధ్యాన మహాచక్రాలలో 100% ధ్యానం ఎవరైనా చేసినారంటే నువ్వు నేను కాదు, పత్రికారు. క్లాప్ స్టాప్ గురించి. ఎందుకంటే ఆయన అట్లా కూర్చొని అట్లే అత్తూగేది ఐ హ్యావ్ సీన్. అది ఉండాల మనకు. సో ఇవి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మికం అనేది నీకోసరం. ఆడంబరాలు ఎప్పుడూ ఆధ్యాత్మికం కాదు, అది గుర్తుపెట్టుకోండి. నీకోసరం నువ్వు చేసుకున్నప్పుడు, నువ్వు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండేటప్పుడు దానికి ఆడంబరం పెద్ద అవసరములే. చెయ్యవలసిన పని ప్రశాంతంగా చేస్తాం. బ్యూటిఫుల్. ఇంత పెద్ద వర్క్ చేయాలంటే ఇది ఎంతో నమ్మకము, ఎంతో శ్రమ, ఎంతో కష్టము. పైకి ఒక్క మాట అనేది ఈజీ, చాలా ఈజీ. ఏమిటంటే ఒక మాట అనేసేది, ఏం సతీష్ ఇది ఇంకొంచెం ఇట్లా చేసి ఉండకూడదే అనేసి ఒక సెకండ్ మాట నాకు. కానీ ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయన ఎంతవరకు చేస్తుంటాడో అంత, నేను ఎంతవరకు చేస్తాడో అంత, పత్రికారు ఎంతవరకు చేస్తాడో అంతే. కానీ యోగ కార్యక్రమం అంటే నీకోసరము, యజ్ఞ కార్యక్రమం అంటే సమాజం కోసం. యజ్ఞ కార్యక్రమం కోసం నువ్వు 100% మనసా వాచా కర్మ చేస్తే అది 1000% సక్సెస్ అవుతుంది. ఇవాళ ఇది యజ్ఞ కార్యక్రమం. ఈ యజ్ఞ కార్యక్రమంలో మనం అందరూ భాగస్వాములం. మనం అందరూ ఒక చెయ్యి వేసి, ఆ వేసేది ఎట్లా అంటే ఏదో ఇస్తా ఉండాలో అని చెప్పగా కాకుండా 100% ఫర్ దిస్ డెవలప్మెంట్ ఐ ఆమ్ డూయింగ్. మళ్ళీ రామాయణాన్ని రెఫరెన్స్ పెట్టుకుంటే కష్టపడిన వాళ్ళకి ఎవరికి పేరు రాలా. ఏమీ చేయలేని ఉడతకొచ్చా, ఉడతా భక్తి అని. ఉడత చిన్నది, అంతకంత చేయలేదు. చేయలేని పని కూడా నేను అంతకంతన్నా చేస్తాను. అంత పెద్ద ఆంజనేయుడి మార్గ పర్వతాలు ఒక చేతితో ఎత్తుకొని రాలేను, కానీ నేను నా లెవెల్ అంతకంత చేస్తాను. అది ఆధ్యాత్మికం. అది నీకు ఎనర్జీ వస్తుంది. నీకు ఎనర్జీ రాకపోతే నువ్వు ఏ పని చేయొద్దు, అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇచ్చే ప్రతి పైసా కూడా ఒక దైవ కార్యాలకి ఇస్తే ఆ ఎనర్జీ నీకు వస్తుంది. అది నెగిటివ్గా వేస్తే ఆ దరిద్రం కూడా నీకే వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఒక్కసారి, అది నమ్మకము అంటే. సో ఇవి దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. చాలా సంతోషం. అసలు ప్రతి మీటింగుకు ఎక్కువసార్లు పిలిచేది సతీష్. నిజంగా సతీష్ని చూస్తే నాకు ఒకసారి బాధ కూడా. ఎందుకంటే వస్తానని చెప్తాను 2-3 సార్లు. అది ఏంటో మీ వాసవి కన్యకా పరమేశ్వర రావాలన్నప్పుడు నాకు ప్రాబ్లం. ఇప్పుడు ఫీవరు నిన్నైతే మా ఆవిడ గొడవ. ఫీవర్లో పెట్టుకొని మాట్లాడలేకపోతూ ఉన్నారు. కోల్డ్ ఇంత తింటూ ఇంత జర్నీ చేసుకొని వచ్చి రేపు మళ్ళా మా ఊరికి పోవాలి. ఇన్ని పనులు ఎక్కడ చేస్తారండి? హెల్త్ ఏమన్నా 73 సంవత్సరాలలో హెల్త్ అయితే పరిస్థితి ఏంటి మా బతుకుని? 100% కరెక్ట్, షీ 1000% కరెక్ట్. కానీ మాట ఇచ్చిన మళ్ళీ ఎక్స్క్యూజ్ చేస్తే ఇంకా ఇప్పటికే మాటలు చాలా
చెప్పిన ఇది ఉన్నది బాబు అంటే పాపం అండర్స్టాండ్ చేసుకున్నాడు. కానీ ఈసారి ప్రత్యూష వీళ్ళందరూ కూడా తిరుపతికి వచ్చి పిలిచిన దానికి ఈసారి ఐ మేడ్ ఇట్ ఏ పాయింట్ 29th వస్తాను అని. సో ఈరోజు వచ్చినాను, చూసినాను, ఇంకా టైం ఉంటే వస్తాను, లేదంటే నన్ను ఫోర్స్ చేయొద్దు ఊరికే. సో వస్తాం. ఎవ్రీ వాట్ యూ కెన్ సే పిరమిడ్ మూమెంట్లో ఇన్ని సంవత్సరాలు ఉండేటప్పుడు ఆల్మోస్ట్ అన్నిటికీ లింక్ ఉండాలి మాకు. పత్రికారు వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చినాడు తిరుపతిలో. ఇవాళ తిరుపతిలో 20 ధ్యాన కేంద్రాలు ఒక్క తిరుపతిలోనే ఉన్నాయి. సో ఇంత ఇది ఏమి ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో 2003 పెట్టినప్పుడు ఏం అసలు ఎవరూలే. ఇవాళ కళ్ళారా చూస్తూ ఉన్నాం. కళ్ళు తృప్తిగా ఉంటుంది మాకు ఇంత చేస్తూ ఉన్నారని. దీనిని మీరు నిలబెట్టండి చాలు. కొత్తగా ఏమి చేయవలసిన పని లేదు. కొత్తగా వచ్చే వీళ్ళు ఇంకా మెంబర్స్ కానీ వీళ్ళు కానీ ఆధ్యాత్మికంలో ఏదో కొత్తగా మేము చేసేస్తాము అనేది రాంగ్. అది పత్రికారు చెప్పింది వీళ్ళని చేసుండేది. దీన్ని అట్లే నిలబెట్టుకొని వీళ్ళ కష్టానికి పలంగా మాట ఎట్లా నిలబెట్టుకొని పెద్దవాళ్ళందరూ చేశారో ఆ మాట నిలబెట్టుకోండి. మీరు ఆర్గనైజ్ చేసే వాళ్ళందరూ కూడా ఇంకొచ్చే వాళ్ళంతా కుర్రోళ్ళు. ఇప్పుడు పిఎంసీలు ఇవన్నీ కూడా వచ్చి అప్పుడు మాకేమీ లేవు, ఒక ఫోటోలు కూడా లేవు అక్కడ. మా బాధలు మేము పడ్డాం. కానీ ఇవాళ మనం చేసే ప్రతి పని ఇది తెలుస్తూ ఉంది. మాకేమి లేదు, అక్కడుంది ఇక్కడుంది ఇక్కడుంది, అది కొంచెం తగ్గించుకోండి అందరూ కూడా. కానీ నిలబెట్టండి. పత్రికారి మూమెంట్ని నిలబెట్టేదానికి ప్రయత్నం చేయండి. ఇంత పెద్ద సంస్థ ఏమాత్రం కొంచెం అట్లా చిల్లు పడిందిరా అంటే, కొద్దిగా సేమిరి పడిందిరా అంటే డ్యామేజ్ అవుతుంది. ఇంకా ఈ పిరమిడ్ మూమెంట్ని కాపాడుకునేది సీనియర్స్ మా బాధ్యత కాదు. 73లో ఐ కెనాట్ డూ ఎనీథింగ్, ఐ కెన్ గివ్ అడ్వైజ్ ఓన్లీ. కానీ నిలబెట్టాల్సింది దీన్ని. ధ్యానంలో మేము కార్యక్రమాలు చేస్తాం అనుకునేవాళ్ళు మీరు ఒక రోల్ మోడల్ అయిపోవాలి అందరికీ. ఇది గుర్తుపెట్టుకోండి. కొత్త వాళ్ళు అందరూ కూడా సీనియర్స్ అందరూ దే కెన్ గివ్ అడ్వైస్, జాగ్రత్తరా అని చెప్పగా. కానీ నిలబెట్టవలసి ఉంది. వీళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు కుర్రోళ్ళు అయినా కూడా అనేది నిలబెట్టవలసి ఉంది ఫ్యూచర్ జనరేషన్. ఇది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. కాలచక్రం చాలా భయంకరంగానే ఉంటుంది. కాలం ఎవ్వరికీ కూడా ములాజా ఏమి ఇవ్వడు. కాలం క్రీడతి గచ్చత్యాయు తదపిన ముంచత్యాసావాయు అన్నాడు. కాలచక్రం అంతా కూడా విర్రవీగుతుంది. అది జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. కమింగ్ జనరేషన్ మూమెంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఉంటే మీరు పెట్టుకొని సీనియర్స్ని అడిగి ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్, మీరు చెప్పొద్దండి ఏంది జరిగిపోతుందని అని. పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది. అది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. సో చాలా సంతోషం. ఇవాళ వాసవి కన్యకా పరమేశ్వరి ధ్యాన మహాక్షేత్రంలో చాలా రోజులుగా రావాలనుకునే ఉంది కానీ అది కుదరడం లేదు. బట్ ఎనీహౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ 2026 లోపల 2026 తర్వాత మన రోల్స్ 2027-28 తర్వాత మీ రోలు నా రోలు ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. మంచి కార్యక్రమాలు ఏదన్నా చేయాలంటే ఈ 3-4 ఇయర్సే నువ్వు ఏ పని చేయాలంటే కూడా. తర్వాత నోబడి విల్ ఆస్క్ యూ. ఆల్రెడీ వేరే సిస్టమ్స్ ఆపరేట్ అయ్యింది. కొంతమంది సిస్టమ్స్ ఎంట్రీ అయినారు, వాకిన్స్. కోట్లు కాదు, వాళ్ళు ఆల్రెడీ ఉండేవాళ్ళు. వాళ్ళు అంటే కోట్లు ఇచ్చేసిపోతారు. నీకు ఆ రోజు కోటి కూడా అవసరం లేప. నాకెందుకు నా కోటి, నేను ప్రశాంతంగా ఉన్నాను. సో మంచి కార్యక్రమాలకు ఏదన్నా 100% మంచి కార్యక్రమం 100% మీరు ఇవ్వండి. నథింగ్ విల్ హ్యాపెన్. బట్ మీకు నమ్మకం ఉండే వాళ్ళకే ఇవ్వండి. 100% నమ్మకం అనేది నీ జీవితానికి, నీ ఆధ్యాత్మిక జీవితానికి. భగవద్గీత ఎసెన్స్ మరలా చెప్పినానంటే, నాశనం ఎవరుతాడంటే సంశయాత్మ వినశ్యతి అన్నాడు. సంశయం పెట్టుకొని ఏమి, నశ్యతి అంటే నాశనం కావడం, వినశ్యతి అంటే సర్వనాశనం కావడం. సంశయం పెట్టుకునేవాడు ఎప్పుడూ ఇంత ఇస్తా ఉన్నాము, చేస్తారో లేదో అండి. చేస్తే చేస్తారో లేదంటే వదిలేయండి. దట్స్ ఆల్, క్లోజ్ ఇట్. నీ చేతి నుంచి పోయినాక యూ ఫర్గెట్ ఇట్. ఇవ్వద్దండి, ఇచ్చినాక మర్చిపోండి. పట్టద్దండి, పట్ట రాదు, పట్టి విడోగా రాదు. ధ్యానాన్ని పట్టండి, నమ్మండి, 100% నమ్మండి. ధ్యానంతో వాళ్ళు ఇట్లా అంటే అయ్యో అవునా నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నా అని వదలద్దండి. త్రిశంకు స్వర్గంలో నాశనం అయిపోతాం జీవితాలు. మీ జీవితం నాశనం కాకూడదు.
ఎవరో చేసిన మాటలకు మీరు చేసింది ఇన్ని సంవత్సరాలు. నువ్వు ఏ పని చేసినా నీ జన్మంలో నువ్వే అనుభవించి తీరాల. ఆ పాయింట్ గుర్తుపెట్టుకొని బతకండి. ఈ జన్మ కాదు, ఇంకో జన్మ కూడా ఇంతే. యద్భావం తద్భవతే. అక్కడ అన్నీ నీ దరిద్రమంతా నీలోనే ఉంది, మంచంతా నీలోనే ఉంది. ఈ మంచి దరిద్రాలు పెట్టుకొని ఇంకో జన్మ నాకు మంచిది రావాలంటే ఇంపాసిబుల్. అది ఇప్పుడే కడగండి. శుచి శుభ్రత అంటే అది. ఇంట్లో గలీజుగా ఉంది, నీ కళ్ళకు కనపడస్తా ఉంది, నువ్వు శుభ్రత పెట్టుకోవాలా, నువ్వు శుచిగా ఉండాలా. నా మనసు బాగలేదు, నేను శుభ్రతగా ఉండాలి, బయట వాళ్ళు కాదు. అది ఉద్ధరేది ఆత్మనాత్మానం అంటే. నిన్ను గురించి 1 గంట సేపు నువ్వే ఆలోచించుకో. 23 గంటలు వెధవ సమాజాన్ని గురించి ఆలోచించు. 1 గంట సేపు వాట్ రఘురామ్ ఈజ్. నేను ప్రతిరోజు పనుకునే ముందు 1 గంట సేపు నన్ను అనుకుంటా. తప్పు చేస్తాను, ఒప్పు చేస్తాను, 100% చేస్తాం. సంసారం ఇది. దీంట్లో తప్పు ఎంత ఉంది, ఎక్కువ ఉంది. 90% మంచి 10% అనేది 0. 10% మంచి చేసి 90% దరిద్రం పెట్టుకుంటే పెద్ద అగ్గి మండేటప్పుడు పచ్చికట్లు ఎన్ని వేసినా మండిపోతుంది. పచ్చికట్లతోనే నువ్వు మండించాలంటే ఇంపాసిబుల్. ఇది ధ్యాన మహా యోగాగ్ని. దాంట్లో చిన్న పెద్ద ఎగిరిపోతాయి. ఇప్పుడిప్పుడే అప్పుడప్పుడు ఊఫ్ 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 అని ఊపుకుంటే పచ్చికట్లు వేసుకుంటే పొగ వస్తుంది తప్పితే నువ్వు ఊది 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 నువ్వు చావాల్సిందే కానీ అది మండదు. అది నువ్వు మండు, దీంట్లో నీ దరిద్రమంతా పోవాలా. ఇది ఎవరు చేయాలా? నువ్వే చేసుకోవాలా. జీవితం నీదిది. కష్టం వస్తే నువ్వు బాధపడతా ఉన్నావు, కడుపు నొప్పి వస్తే నువ్వు బాధపడతా ఉన్నావు. ఇంకొకరు మందు వేసుకోండి సార్ అంటే అవుతుందా? బిడ్డకు మందు వేస్తే బిడ్డ తల్లి మంది వేయాల. కావాలంటే ఈ శక్తిగానే ఉంటే నా బిడ్డ శక్తి నేను బాధపడతానంటే ప్రతి తల్లి బేరు చేస్తుంది. కానీ అవుతుందా? బిడ్డ బాధ బిడ్డదే, తల్లి బాధ బాధే. అయ్యో ఈ కష్టం నాకన్నా రాకూడదే, నా బిడ్డకు వచ్చిందని ప్రతి తల్లి అనుకుంటుంది. అక్కడ అనంత మాత్రం చేత ఆ బిడ్డ బాధ తగ్గిస్తా ఉండగలుగుతూ ఉన్నామా? మన కడుపులో పుట్టిన బిడ్డే కదా, నీ వల్ల అవుతా ఉందా? ఇవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే నేను చేసే పని కరెక్ట్ అవునా కాదా, నమ్మకం నా పైన ఉందా లేదా. నీ పైన నమ్మకంగా నువ్వు చేయండి, అన్నీ నీ చుట్టూ తిరుగుతాయి. నువ్వు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. నీ పైన నీకు నమ్మకం ఉందో లేదో ఇవాళ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అదొకటి మీకు జవాబు. నువ్వు ఎవరిని నమ్మినావా 100% నమ్ము, లేదంటే నిమిత్త మాత్రంగా ఉండిపో. వెరీ గుడ్, ఫైన్, ఓకే అని చెప్పేసి వెళ్ళిపో, అంతే. నమ్మి మోసపోయినాను సార్, నా బుద్ధి లేనితనం సార్ అని ఏడవద్దండి ఎప్పుడు. అది మీ తప్పది. సో ఇవి ఒకసారి దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. చాలా సంతోషం ఇవాళ ప్రొద్దుటూరు పిరమిడ్కి రావడము, చూడడము. డెవలప్మెంట్ చూస్తున్నా. ఆల్మోస్ట్ మీ దగ్గర రాకుంటే కూడా ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు ఇట్లా వచ్చి అట్లా చూసుకొని తిరుపతికి వెళ్ళిపోయేవాడిని. కానీ ఇవాళ రావాలనే వచ్చిన చాలా సంతోషం. ఇంతమందిని మనం చూసుకున్నాం. వెరీ గుడ్. ఇవి ఒకసారి గుర్తుపెట్టుకొని ఏ పని చేస్తే కూడా మనకోసరము. నీ డెవలప్మెంట్లో దాంట్లో ఉంది, నీ భవిష్యత్తు దాంట్లో ఉంది, నీ జీవితం దాంట్లో ఉంది. నీ ఒక్కని జీవితం ఎప్పుడూ ఉండదు. ఒక జీవితంలో ఒక భార్య ఉంటుంది, బిడ్డలుంటారు, సంసారం ఉంటారు. నువ్వు ఆనందంగా ఉంటే వాళ్ళు ఆనందం, నువ్వు ఏడిస్తే వాళ్ళు ఏడిపే. భార్యకి ఒళ్ళు బాగాలేకుంటే మొగుడు ఆనందంగా డ్యాన్స్ చేయలేడు. కాబట్టి సంఘం శరణం గచ్చేమిలో నువ్వు బాగుండాలా, నీ కుటుంబం బాగుండాలా, నీకు కావలసిన వాళ్ళు బాగుండాలా, సంఘంలో ఉండే స్నేహితులు బాగుండాలా, అందరూ బాగుండాలా. లోకా సమస్త సుఖినో భవంతు అని శాస్త్రమే చెప్పింది. అందరూ బాగుంటాం. దానికి ఏకైక మార్గం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నిన్ను నువ్వే నమ్ము. అది ఆధ్యాత్మికం. చాలా సంతోషం ఇవాళ ఇక్కడ పార్టిసిపేట్ కావడము, ఇక్కడ మీతో కొంతసేపు స్పేర్ చేసుకోవడము, కొన్ని విషయాలు మాట్లాడుకోవడం చాలా సంతోషం. వెరిసి ఇంకోసారి టైం ఉండేటప్పుడు ఐ విల్ కమ్, డెఫినెట్లీ ఐ విల్ కమ్. ఓకే, థ్యాంక్ యూ.